హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ప్రభుత్వ పరమైనటువంటి అడుగులు అనేవి చాలా వేగంగా పడుతున్నాయి. అదే తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్. సో తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అనేది మనకి అసలు ఇంతకుముందే రావాల్సి ఉంది. మరి మోడల్ స్కూల్స్లో మరి జీవో నెంబర్ 317 అనేది అమలు కాకపోవడం, సో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం జోన్ల వైజ్గా ఎంప్లాయీస్ని డివైడ్ చేయకపోవడం, సో కొన్ని కారణాల వల్ల ఇది చాలా కాలంగా పెండింగ్లో పడింది. సో మోడల్ స్కూల్స్ అనేవి మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 2012లో ఏర్పాటు చేశారు. సో 2012లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ రిక్రూట్మెంట్ 2012లో జరిగింది. సో తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రిక్రూట్మెంట్ జరగలే. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2018 డిఎస్సిలో పార్ట్గానే మోడల్ స్కూల్స్ను కూడా అందులో మెర్జ్ చేసి సో టీజీటీ పీజీటీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న మెగా డిఎస్సిలో కూడా మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ అనేది ఇంక్లూడ్ చేసే జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు కూడా 2012 తర్వాత తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఎంతవరకు కూడా మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్ జరగలే. దానికి ప్రధాన కారణం జీవో నెంబర్ 317 అనేది ఇంప్లిమెంట్ కాకపోవడం. ఎందుకంటే అప్పుడు జోన్ 5, జోన్ 6 పాత జోన్ల ఆధారంగా రిక్రూట్మెంట్ జరిగింది. మరి ఆ ఎంప్లాయీస్ని వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ను బేస్ చేసుకొని ఇప్పుడున్న కొత్త జోన్ల ఆధారంగా వాళ్ళని సర్దుబాటు చేసిన తర్వాతనే మళ్ళా మరో రిక్రూట్మెంట్ అనేది ఎందుకంటే జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ మోడల్ స్కూల్స్లో న్యూ జోనల్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. అది ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు అది పూర్తి చేయలేదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైలు రాగానే వితిన్ 2 డేస్లోనే క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే మొన్న మనకి శుక్రవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఫైల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం వెంటనే ఈ మోడల్ స్కూల్లోని ఇంకో 2-3 నెలల ప్రాసెస్ పడుతుందేమో అనుకున్నారు. బట్ ఇమీడియట్గా నిన్న శనివారమే సో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయినటువంటి యోగితా రాణా గారు కూడా దాన్ని ఏ విధంగా క్యాడర్ స్ట్రెంత్ని డివైడ్ చేయాలనే విషయం మీద ఇమీడియట్గా గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేశారు. సో ఇక్కడ ఇందులో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ వితిన్ 15 to మినిమం 15 డేస్ మ్యాక్సిమం 1 మంత్లోగానే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే సో కొన్ని కొత్త వేకెన్సీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ ఉన్న వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటికీ కలిపి మనకి మోడల్ స్కూల్స్ అనేది రిక్రూట్మెంట్ అనేది రాబోతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు 2012 నోటిఫికేషన్ బేస్ చేసుకొని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మోడల్ స్కూల్స్ కంప్లీట్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో మోడల్ స్కూల్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మరి మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే జరుగుతుంది. సో టోటల్గా మన తెలంగాణ స్టేట్లో మొత్తం 192 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో మోడల్ స్కూల్స్ అనేవి తెలంగాణ స్టేట్లో మొత్తము 192 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మరి ఇవి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఎక్కడెక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అనే విషయాన్ని కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 14 స్కూల్స్ ఉన్నాయి. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మోడల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే 14 స్కూల్స్ ఉన్నాయి. మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 47 స్కూల్స్ ఉన్నాయి. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 47 స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్లో 7 స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఖమ్మం డిస్ట్రిక్ట్లో 2 స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా మెదక్ డిస్ట్రిక్ట్లో 24 స్కూల్స్ ఉన్నాయి. మరి నల్గొండలో 33 స్కూల్స్ ఉన్నాయి. మరి నిజామాబాద్లో 16 స్కూల్స్ ఉన్నాయి. మరి రంగారెడ్డిలో 19 స్కూల్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా వరంగల్లో 30 స్కూల్స్ ఉన్నాయి. సో టోటల్గా తెలంగాణ స్టేట్ మొత్తం మీద ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని 192 స్కూల్స్ అనేవి మనకి మోడల్ స్కూల్స్ తెలంగాణలో ఉన్నాయి. మరి ఈ మోడల్ స్కూల్స్లో ప్రజెంట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఎందుకంటే మోడల్ స్కూల్స్లో ఉన్న జాబ్స్ అనేవి మొత్తం మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. మోడల్ స్కూల్స్ ఉన్న జాబ్స్ మొత్తం మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. అవి ప్రిన్సిపల్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ.
సో మొత్తం మనకి మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్లో మెయిన్గా 3 రకాలైన పోస్టులు అనేవి మనకు గురుకుల రిక్రూట్మెంట్లో ఏ విధంగా అయితే ప్రిన్సిపల్స్, పీజీటీలు, టీజీటీలు ఏ విధంగా రిక్రూట్ చేస్తారో మరి అదేవిధంగా మోడల్ స్కూల్స్లో కూడా మనకి ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రిన్సిపల్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు 99 మెంబర్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మరి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ తీసుకున్నట్టయితే 1956 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. 1956 మెంబర్స్. మరి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ తీసుకున్నట్టయితే 753 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. సో 753 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. టోటల్గా 2808 మెంబర్స్ ప్రజెంట్ తెలంగాణ మోడల్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు. టోటల్గా 2808 మెంబర్స్ తెలంగాణ మోడల్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని ఏంటి అని చెప్పేసి అంటే, సో 192 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 99 స్కూల్స్కి మాత్రమే ప్రిన్సిపల్స్ ఉన్నారు. సో ఇందులో పీజీటీలను కొంతమంది ప్రిన్సిపల్స్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ముందుగా క్యాడర్ స్ట్రెంత్ డివైడ్ చేసిన తర్వాత జోన్ల వైజ్గా ఓల్డ్ టూ జోన్స్ని కూడా ప్రజెంట్ ఉన్నటువంటి జోన్స్కి అనుగుణంగా న్యూ 2018 జోనల్ సిస్టమ్కి అనుగుణంగా వాళ్ళని డివైడ్ చేసిన తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో పీజీటీల నుంచేమో ప్రిన్సిపల్స్ గాను, మరి టీజీటీల నుంచి కొందరినేమో పీజీటీలు గాను ప్రమోట్ చేస్తారు. సో ప్రమోట్ చేసిన తర్వాత మనకి కొన్ని కొత్త వేకెన్సీస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ వర్కింగ్ స్ట్రెంత్ ఎంత అంటే 2808. ఆల్రెడీ వర్కింగ్ స్ట్రెంత్ ఎంత అంటే 2808. మరి ప్రెజెంట్ క్లియర్ వేకెన్సీసే 1072. సో ప్రజెంట్ మోడల్ స్కూల్స్లో క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటే ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీ ఇవన్నీ కలిపి క్లియర్ వేకెన్సీస్ ఏమో 1072 ఉన్నాయి. సో ప్రజెంట్ గవర్నమెంట్ పరంగా చేయాల్సినటువంటి పాలసీ అనేది ఈ క్యాడర్ స్ట్రెంత్ని డివైడ్ చేయడం. సో మరి ఒక్కొక్కరి జోన్ల వైజ్గా వాళ్ళు అలొకేట్ చేసిన తర్వాతన రిమైనింగ్ వచ్చినటువంటి కొత్త వేకెన్సీస్, ఎందుకంటే ఇక్కడ కొంతమంది పీజీటీలని ప్రిన్సిపల్స్గా ప్రమోట్ చేస్తే పీజీటీలు కొన్ని వేకెన్సీ అవుతాయి. మరి అలాగే టీజీటీలు కొంతమంది ఇక్కడ పీజీటీలుగా ప్రమోట్ చేస్తే టీజీటీలు కొన్ని వేకెన్సీ అవుతాయి. సో ఈ క్లియర్ వేకెన్సీస్కి మరికొన్ని వేకెన్సీస్ అనేవి యాడ్ అయ్యి సో మనకి 1000 మోర్ దాన్ 1500 వరకు కూడా, సో మోర్ దాన్ 1300 నుంచి 1500 వరకు పోస్టులతో మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సార్ ఫ్రెండ్స్ క్లియర్గా క్వశ్చన్ చూడండి. మనకి త్వరలో తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. అయితే ప్రభుత్వం క్లియర్గా 5000 నుంచి 6000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తుంది. సో ఇందులో ఎక్కువ శాతం పోస్టులు ఏమున్నాయని చెప్పేసి అంటే ఎస్జిటి పోస్టులే ఉన్నాయి. మరి బిఎడ్ వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకి సబ్జెక్ట్కి 4-5 పోస్టులకు మించి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం లేదు. మరి అటువంటి బీఈడి విద్యార్థులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏది అని చెప్పేసి అంటే మోడల్ స్కూల్స్. సో ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం గురుకుల ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ మీడియం చదవడానికి అలవాటు పడి ఉన్నాం. సో కాబట్టి ఈ మోడల్ స్కూల్ ఎగ్జామినేషను మన ఏ పోస్టులు ఉన్నాయి, దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, మరి సిలబస్ ఏంటి అనే విషయాన్ని డీటెయిల్డ్గా తెలుసుకొని, సో టెట్ ఎగ్జామినేషన్స్ ఎలాగో నడుస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి చాలా వరకు కంప్లీట్ అయినట్టుంది. మళ్ళీ 24-30వ తారీఖున మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఉంది. అలాగే సోషల్ వాళ్ళకు కూడా ఇంకా మొత్తం 30వ తారీఖుతో టెట్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. కాబట్టి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టులో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక వార్తలు అనేవి మనం విడుదల కావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మీరు చూస్తున్నారు, ఏ ప్రభుత్వం అయినా సరే, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత సమయం అనేది ఇవ్వడం లేదు. ఎగ్జామినేషన్స్కి ఎక్కువ సమయం అనేది ఇవ్వడం లేదు. సో కాబట్టి ఎవరైతే నోటిఫికేషన్ వచ్చేటప్పటికే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ ఉద్యోగాల సాధనలో రేసులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి ముందుగానే డీటెయిల్ అనాలిసిస్తో ఈ వీడియో ద్వారా మీకు మోడల్ స్కూల్స్ మీద కంప్లీట్గా ఒక అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఈ వీడియోని మొత్తం అందరూ కూడా చివరి
చివరి దాకా మీరు పూర్తిగా చూసి సో మనం అండర్స్టాండ్ చేసుకోండి మోడల్ స్కూల్స్ మీద. సో మోడల్ స్కూల్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయో కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ ఒక్కొక్క పోస్ట్కి కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఒక్కొక్క పోస్ట్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో 2012 నోటిఫికేషన్ ప్రకారం మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు చేరిస్తే అది వచ్చే నోటిఫికేషన్లో తెలుస్తుంది, మొత్తం ప్యాటర్న్ అయితే మారదు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్తగా ఇందులో మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం అయితే చేయదు. సో కాబట్టి ఒకవేళ ఏమైనా వచ్చినా 5 to 10% చేంజెస్ వస్తాయి. అవి ఏ వచ్చినా దాన్ని మనం సిద్ధంగా ఉండాలి. సో యాక్చువల్గా ఇంతకుముందు మోడల్ స్కూల్ ఎగ్జామ్ రాయడానికి కొన్ని లెవెల్స్లో ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలని చెప్పారు. కానీ తర్వాత దాన్ని ఆ జీవోని ఆ రూల్ని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థులందరూ కోర్టుకు వెళ్ళడంతో ఇంగ్లీష్ మీడియం అనే రూల్ తీస్తారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలని ఏం లేదు. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు. మరి మనకి ఇప్పుడు ఏ విధంగా పెడతారనే విషయాన్ని చూడాలి. మరి మనకైతే గురుకులాలో జిఎస్ పేపర్లో ఇంగ్లీష్లో మనం టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారా లేదా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో ఒక్కొక్క పోస్ట్కి కూడా మోడల్ స్కూల్స్లో సుమారుగా 1072 క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి సార్. ఈరోజు కూడా పేపర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఉద్యోగుల విభజన ఎంప్లాయీస్ బైఫర్కేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే రిమైనింగ్ వేకెన్సీస్ని సో కొత్త ఎడిషనల్గా వచ్చే వేకెన్సీస్ని క్లియర్ వేకెన్సీస్ని కలిపి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి. సో గతంలో కూడా మనకి ఈ మోడల్ స్కూల్స్కి సంబంధించి న్యూస్ అనేది రావడం జరిగింది. మరి టెట్ ఎగ్జామ్స్ పూర్తవగానే జూన్ 30వ తారీఖుతో టెట్ ఎగ్జామ్స్ పూర్తవగానే జూలై 1 నుంచి జూన్ 30వ తారీఖుతో టెట్ ఎగ్జామ్స్ పూర్తి కాగానే జూలై 1 నుంచే మీరు ఈ మోడల్ స్కూల్స్ యొక్క ఎవరైతే బీఎడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో బీఎడ్లో ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎవరైతే పర్టికులర్గా ఉన్నారో ఈవెన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరైనా సరే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. గవర్నమెంట్ టీచర్ కావాలనుకునేటువంటి వాళ్ళకి ప్రజెంట్ పర్టికులర్గా బీఎడ్ వాళ్ళకి, ఎందుకంటే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్స్ భారీగా వచ్చే అవకాశం తక్కువ. సో కాబట్టి బీఎడ్ వాళ్ళు మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలు కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. సో కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్. సో మోడల్ స్కూల్లో ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మోడల్ స్కూల్లో ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రిన్సిపల్ పోస్ట్కేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి విత్ 50%. సో ప్రిన్సిపల్ పోస్ట్కేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒక సబ్జెక్ట్లో చేసి ఉండాలి. అలాగే బీఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఏదైనా పోస్ట్ ఈ సబ్జెక్ట్లో 50% స్కోర్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఎడ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. మరి ప్రిన్సిపల్గా వర్క్ చేయడానికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయడానికి కంపల్సరీగా మనకి ఏముండాలని చెప్పేసి అంటే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయడం కోసం మనకు కంపల్సరీగా ఏం కావాలని చెప్పేసి అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కావాలని చెప్పేసి చెప్తాం. సో ఏంటండి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎందులో కావాలని చెప్పేసి అంటే ఏదైనా సెకండరీ స్కూల్లో రికగ్నైజ్డ్ సెకండరీ స్కూల్లో ఖచ్చితంగా 5 years ప్రిన్సిపల్గా సో ఖచ్చితంగా 5 years ఏమో ప్రిన్సిపల్గా వర్క్ చేసి ఉండాలి. లేదా 3 years అయినా వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేసి ఉండాలి. సో ఇది 2012 నోటిఫికేషన్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. సో దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు చేంజెస్ ఏమైనా వస్తే రావచ్చు. సో ఆ 2012లో ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్ మోడల్ స్కూల్స్కి వచ్చింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ మీకు నేను దీని ప్రకారం క్వాలిఫికేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో
5 years ఏమో ప్రిన్సిపల్గా వర్క్ చేసి ఉండాలి ఏదైనా సెకండరీ స్కూల్లో, రికగ్నైజ్డ్ సెకండరీ స్కూల్లో. మరి 3 years ఏమో లేదా వైస్ ప్రిన్సిపల్గా అయినా వర్క్ చేస్తున్నట్లయితే సో వాళ్ళు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తాం. ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. అయితే మరి ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఏ విధంగా ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఈ వీడియో మోడల్ స్కూల్స్కి సంబంధించి ముందుగా మొత్తం టోటల్గా తెలంగాణ స్టేట్లో మనం స్టూడెంట్స్ అందరికీ కూడా కంప్లీట్ డీటెయిల్ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఎన్ఎస్కే లెర్నింగ్. సో ఆల్రెడీ మీకు తెలుసు ఎన్ఎస్కే లెర్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం కోర్సెస్ అనేవి రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సో మీరు చూసి లైక్ చేయడం కాకుండా మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని సో ఇది షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ వీడియో. సో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని షేర్ చేయండి. సో ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సో ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే సో ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో 2 పార్ట్స్గా ఉంటాయి సార్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఇందులో సిలబస్ ఎగ్జామ్ 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 1 ఏమో 25 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 25 మార్క్స్ కూడా ఎస్సే టైప్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మేబీ ఇది చేంజ్ కావచ్చు సార్. 2012లో ఈ విధంగా కండక్ట్ చేశారు, బట్ ఇది చేంజ్ చేసి ఇది కూడా కంప్లీట్గా ఆబ్జెక్టివ్లోకి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్. అప్పుడు కొత్తగా సిస్టమ్ కాబట్టి దాన్ని ఆ విధంగా దాన్ని డిజైన్ చేశారు. మరి ఇప్పుడు ఏపీలో పూర్తిగా ప్రిన్సిపల్ పోస్ట్ కూడా మొత్తం 100% కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లోనే జరుగుతుంది. ఇప్పుడు మెగా డిఎస్సిలో మొత్తం ప్రిన్సిపల్ పోస్ట్ అంతా కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లోనే జరుగుతుంది. కాబట్టి మరి స్టూడెంట్స్ ఎక్కడా కూడా దీన్ని ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఇక్కడ కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఆ చేంజెస్ అనేది మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఎలాంటి అంశాల మీద క్వశ్చన్స్ ఇస్తారని చెప్పేసి అంటే సో కాంటెంపరరీ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ కాంటెంపరరీ సోషల్ ఎకనామిక్ కల్చరల్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దీని మీద మొత్తం మనకి 25 మార్క్స్కి అనేది పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పార్ట్ 1. సో ఆల్రెడీ నేను 2012 ప్యాటర్న్ ప్రకారం అని చెప్పేసి చెప్తున్నా. బట్ ప్రజెంట్ వచ్చేటువంటి సిస్టంలో మనకి ఏమైనా సరే చేంజెస్ అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ పార్ట్ కూడా మొత్తం అంతా కూడా ఆబ్జెక్టివ్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో అది మనం నోటిఫికేషన్ వచ్చినాకే తెలుస్తుంది. ఇదైతే ప్రిన్సిపల్ ఒక్క పోస్ట్కి, రిమైనింగ్ ఎక్కడ కూడా మనకు కన్ఫ్యూజన్ లేదు. రిమైనింగ్ పీజీటీ అండ్ టీజీటీ చాలా వెరీ క్లియర్ సిలబస్తోనే మనకు ఉంది. సో ఇది ఒక్కటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ అనమాట. మరి ఇందులో పార్ట్ 2 కనుక తీసుకున్నట్టయితే సో ఆబ్జెక్టివ్ టైపు. సో ఇదేమో 60 మార్క్స్. సో ఆబ్జెక్టివ్ టైపు మొత్తం ఎన్ని మార్క్స్కి ఉంటుందని చెప్పేసి అంటే 60 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో 60 మార్క్స్కి మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. సో ప్రిన్సిపల్ పోస్ట్కి ఇచ్చేటువంటి 60 మార్క్స్లో మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. ఏంటా 4 టాపిక్స్ అని చెప్పేసి అంటే జనరల్ అవేర్నెస్ జీకే, సో జనరల్ అవేర్నెస్ ఇది టోటల్గా మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ఏరియాస్ కూడా టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది జనరల్ అవేర్నెస్. సో దీని నుంచేమో 12 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని మార్కులకి ఇస్తారని చెప్పేసి అంటే 12 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి
సో దీని నుంచి మనకి 12 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి దీని నుంచి ఏమో 12 మార్క్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. దీన్ని మనం ఏమని చెప్తామని అంటే సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అలాగే థర్డ్ వన్ ఏదని చెప్పేసి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఏమో మనకి సుమారుగా 24 మార్క్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 24 మార్క్స్కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మనకు ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఈ కోర్సుని లాస్ట్ టైం వచ్చిన డిఎస్సి పేపర్స్, ప్రజెంట్ వస్తున్నటువంటి ఏపీ పేపర్స్, ఏపీలో ప్రజెంట్ డిఎస్సిలో కంప్లీట్గా మన ఆన్లైన్ కోర్సు హవా నడుస్తుంది. ప్రతి సెషన్లో కూడా 100% బిట్లు కూడా మన నోట్స్ నుంచి రావడం జరుగుతుంది. సో దీన్ని మరి తెలంగాణలో ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని మరింత మాడిఫై చేసి మీకు ఈ కోర్సును మేము ప్రజెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ టీచింగ్ మెథడాలజీ. సో టీచింగ్ మెథడాలజీ నుంచి ఏమో 12 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో టీచింగ్ మెథడాలజీ నుంచి ఏమో 12 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ ఏమో 12 మార్క్స్, మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ఏమో 12 మార్క్స్, మరి పిఐ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఏమో 24 మార్క్స్, మరి అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ నుంచి ఏమో 12 మార్క్స్. సో టోటల్గా 60 మార్క్స్కి మనకి ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఏమో నోటిఫికేషన్ అనేది మన ప్రిన్సిపల్ పోస్ట్కి ఏమో సిలబస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా పార్ట్ 1 ఏమో 25 మార్క్స్, పార్ట్ 2 ఏమో 60 మార్క్స్కి ఏమో ఇందులోంచి మనకి టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ అని చెప్పేసి అంటే 50%తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే బిఎడ్ ఉండాలి. 50%తో పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా బిఎడ్ ఉండాలి. అలాగే సెకండరీ స్కూల్ టీచర్గా 5 ఇయర్స్ ప్రిన్సిపల్గా 5 ఇయర్స్ వరకు వర్క్ చేసి ఉండాలి, లేదా 3 ఇయర్స్ వైస్ ప్రిన్సిపల్గా అయినా సరే వర్క్ చేసి ఉండాలి. సో ఇందులో వచ్చేటువంటి రిటన్ టెస్ట్కి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్కి వచ్చేటప్పటికేమో పార్ట్ 1 2 పార్ట్స్గా ఉంటాయి. పార్ట్ 1 ఏమో 25 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దేని మీద అని చెప్పేసి అంటే కాంటెంపరీ సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ కల్చరల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మరి పార్ట్ 2కి వచ్చేటప్పటికేమో ఆబ్జెక్టివ్ టైప్ 60 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 12 మార్క్స్, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఏమో 12 మార్క్స్, పిఐ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఏమో 24 మార్క్స్, టీచింగ్ మెథడాలజీ ఏమో 12 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ వన్ సో పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అని చెప్పేసి చెప్తాం. సో మరి మోడల్ స్కూల్స్లో ఎక్కువగా ఉండేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ మోడల్ స్కూల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అంటే 50%తో ఏదైనా ఒక సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అదేవిధంగా బిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో 50%తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, అదేవిధంగా బిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది మనకి ఈ మోడల్ స్కూల్స్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్. సో పీజీటీకి సంబంధించి 50% ఏమో, పీజీటీకి సంబంధించి 50% ఏమో సో కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అదేవిధంగా బిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే కనుక తీసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ యొక్క ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు పీజీటీ యొక్క ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారని చెప్పేసి అంటే 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 100 మార్క్స్ కండక్ట్ చేసేటటువంటి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో 100 మార్క్స్ కండక్ట్ చేసేటటువంటి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క సో ఏ విధంగా ఇందులో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ అంశాలు ఉంటాయనే విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే సో ఫస్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచేమో 10 మార్క్స్.
సో జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచేమో 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచేమో 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, సో దీని నుంచేమో 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో 10 మార్క్స్ ఏమో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మరి 10 మార్క్స్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, 10 మార్క్స్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. అలాగే థర్డ్ వన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో థర్డ్ వన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో దీని నుంచేమో 20 మార్క్స్కి 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మేబీ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త నోటిఫికేషన్లో ఇందులో ఏమైనా చేంజెస్ వస్తే రావచ్చు, ఎందుకంటే మన ప్రజెంట్ తెలంగాణ పర్స్పెక్టివ్ సిలబస్లో 4th టాపిక్లో సైకలాజికల్ ఫౌండేషన్స్ అనేవి యాడ్ చేశారు కాబట్టి, ఇంక్లూడ్ చేశారు కాబట్టి, మరి ఇది టోటల్గా 20 మార్క్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి, సో సైకాలజీ మళ్ళీ పర్స్పెక్టివ్ సెపరేట్గా ఇచ్చిన యాజిటేజ్గా ఉంచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంగ్లీష్, సో జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ ఏమో ఇందులో 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ ఏమో ఇందులో 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం పీజీటీ ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్, సో ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ అనేది 48 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ అయితే మనం రాస్తున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ ఏమో 48 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ, సో ఆ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ ఏమో 12 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్, మరి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఏమో 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏమో 10 మార్క్స్, మరి ఇంగ్లీష్ ఏమో 10 మార్క్స్, కంటెంట్ ఏమో 48 మార్క్స్, అదేవిధంగా మెథడాలజీ ఏమో 12 మార్క్స్. సో పెడగాగి ఏమో 12 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క క్వాలిఫికేషన్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే సో మోడల్ స్కూల్స్లో అనదర్ కేటగిరీ టీజీటీ. సో మోడల్ స్కూల్స్లో అనదర్ కేటగిరీ అని చెప్పేసి అంటే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. సో దీంట్లో క్వాలిఫికేషన్ పరంగా తీసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, సో ఏదైనా డిగ్రీ విత్ 50%, సో ఎనీ డిగ్రీ విత్ 50%, అలాగే బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే టెట్ పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్లో టెట్ పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. సో టీజీటీ పోస్ట్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నట్టయితే సో డిగ్రీలో 50%తో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, అదేవిధంగా బిఎడ్ ఏమో పాస్ అయి ఉండాలి, అదేవిధంగా టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి, టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. వీళ్ళు మాత్రమే సో 50% డిగ్రీ ఉండాలి, బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి, టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి, టెట్ పేపర్ 2ని క్వాలిఫై ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తాం, వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. దేనికని చెప్పేసి అంటే టీజీటీకి ఎలిజిబుల్. మరి టీజీటీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే టీజీటీ ఎగ్జాము 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. దీనికి 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్లో టెట్ వెయిటేజ్ ఇంక్లూడ్ అయ్యేటువంటి ఒకే ఒక పోస్ట్ ఏది అని చెప్పేసి అంటే టీజీటీ. మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్లో టెట్ వెయిటేజ్ ఇంక్లూడ్ అయ్యేటటువంటి ఒకే ఒక పోస్ట్ ఏదని చెప్పేసి అంటే టీజీటీ మాత్రమే. సో దీనికి మాత్రమే ఇక్కడ ఈ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్లో టెట్ వెయిటేజ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో మోడల్ స్కూల్స్లో టీజీటీ రిటర్న్ ఎగ్జామ్ ఏమో 80 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, మరి టెట్ వెయిటేజ్ ఏమో 20 మార్క్స్కి ఏమో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. రెండు కలిపి మన ఫైనల్ మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గురుకులాలో అయితే ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్లస్
టెట్ వెయిటేజ్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారో మరి ఇది కూడా సేమ్ అదే విధంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి ఈ టీజీటీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సో టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్యూర్గా మన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో కాబట్టి ఇక దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్. సో జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్ ఉంటుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏమో 10 మార్క్స్. అలాగే కంటెంట్, సో కంటెంట్ ఏమో 24 మార్క్స్, కంటెంట్ ఏమో 24 మార్క్స్ ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే కంటెంట్ అయితే ఆ సబ్జెక్ట్ ఏమో 24 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మెథడ్ వచ్చేటప్పటికి సో పెడగాగి అంటే దాన్ని మనం మెథడాలజీ అని చెప్పేసి చెప్తాం. సో మెథడాలజీ 16 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్ ప్లస్ దీనికేమో 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ ఏమో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి రాబోయేటటువంటి మోడల్ స్కూల్స్కి సంబంధించి ప్రిన్సిపల్ అదేవిధంగా పీజీటీ అదేవిధంగా టీజీటీకి సంబంధించినటువంటి సో మనకి కంప్లీట్ ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు క్వాలిఫికేషన్స్ చెప్పడం జరిగింది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్పడం జరిగింది. సో 2012 ప్రకారం మనకి ఈ విధంగా నోటిఫికేషన్ ప్రజెంట్ కూడా ఏపీలో కూడా ఇదే ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి కొత్తగా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేంజెస్ వస్తే బిట్వీన్ రావచ్చు లేదా యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన మోడల్ స్కూల్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను. మరి ఈ మోడల్ స్కూల్స్కి సంబంధించిన సిలబస్లో ఎన్ఎస్కే లెర్నింగ్ మొత్తం విద్యార్థులందరికీ కూడా సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆల్ మెథడాలజీస్, సో బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అన్ని మెథడాలజీస్, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా సో ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి టోటల్ మోర్ దాన్ 50%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ప్రిన్సిపల్ పోస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఈ జనరల్ నాలెడ్జ్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అదేవిధంగా టోటల్గా ఈ 60 మార్క్స్కి సంబంధించిన కోర్సును కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు ఇంగ్లీష్ మీడియంలో సో త్వరలో మీకు అందుబాటులోకి రాబోతుంది. సో ఈ 60 మార్క్స్కి సంబంధించినటువంటి కోర్సు కూడా మీకు ప్రిన్సిపల్ పోస్ట్కి అందుబాటులోకి రాబోతుంది. మరి పీజీటీ వరకు వచ్చేటప్పటికేమో సో 10 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ అలాగే మెథడాలజీస్ 10 మార్క్స్. సో సుమారుగా 42 మార్క్స్కి పీజీటీ స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్ మెథడాలజీస్ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో విత్ నోట్స్లతో సహా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో అందుబాటులో రాబోతున్నాయి. మరి అదేవిధంగా టీజీటీ రాసేటువంటి స్టూడెంట్స్కి ఏమో సో టోటల్గా 10 + 10 + 16 సో 10 + 10 + 16 టోటల్గా 36 మార్క్స్కి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా కోర్సెస్ అనేవి అవైలబిలిటీ రాబోతున్నాయి. ఈ కోర్సెస్ మీకు సెపరేట్గా ఉంటాయి, కాంబినేషన్లో కూడా ఉంటాయి. సో కాబట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ డెమో వీడియోస్ ఉంటాయి, డెమో వీడియోస్ వినండి. సో డెమో వీడియోస్ నచ్చిన తర్వాతనే ఆ కోర్సెస్లోకి వెళ్ళండి. మీకు ఆల్మోస్ట్ సో జూలై 1st వీక్ కల్లా మీకు కోర్సెస్ అనేవి అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ముందుగా ఈ కోర్సెస్ అని వీటి మీద అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇంకా వరుసగా అసలు ఒక్కొక్క టాపిక్లో ఉండేటువంటి సిలబస్లు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎప్పటి నుంచే టెట్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన విద్యార్థులందరూ కూడా సో బీఎడ్ చేసిన విద్యార్థులు టెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ని పొందండి. సో మీకు ఇంకా యాప్లో కూడా రెగ్యులర్గా లైవ్ సెషన్స్ కూడా మనం ఎప్పటికప్పుడు కంటిన్యూ చేస్తాం. జూలై 1st నుంచి కూడా రెగ్యులర్ లైవ్ సెషన్స్ ఉంటాయి. మీకు అదే కోర్సులో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. వాటితో పాటుగా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు లైవ్ సెషన్స్ అనేవి కూడా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇంగ్లీష్ మీడియంకి బెస్ట్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్న యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ యూజ్ఫుల్ వీడియో. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.